హాయ్ వ్యూవర్స్, అసలు వాట్ ఈస్ దిస్ నాట్ స్టేటస్? చాలామంది అయితే అడుగుతున్నారు, అందుకని వీడియో చేశాను. కౌశలం వెబ్సైట్లో అయితే మనకి నాట్స్ స్టేటస్ పెండింగ్ అని అయితే వస్తుంది కదా. అసలు ఎందుకు అడుగుతున్నారు, ఆ ఐడి క్రియేట్ ఎందుకు చేయాలి అని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాట్స్ అనేది మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే తెచ్చిన స్కీమ్ అనమాట, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేసి. సో ఇందులో కనుక మనము రిజిస్టర్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్, ఫుల్ ఎంటైర్ ఇండియాలో మనకి వేకెన్సీస్, ఇంటర్న్షిప్ గవర్నమెంట్ నుంచి మనకి, గవర్నమెంట్ తరపున మనకి స్టెపెండ్ అమౌంట్ అయితే మనకి దొరుకుతుందన్నమాట. హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి, హాఫ్ అమౌంట్ కంపెనీ సైడ్ నుంచి అయితే మనకి దొరుకుతుంది. నాట్స్ ఐడి మీకు రావాలంటే ముందుగా ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. అసలు ఆపార్ ఐడి అంటే ఏంటి? ఇది వచ్చేసి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అనమాట. సో ఇందులో మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. డిజీ లాకర్, ముందుగా ఫస్ట్లీ డిజీ లాకర్లో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడే మీరు ఆపార్ ఐడిని అయితే మీరు జనరేట్ చేయొచ్చు. ఆపార్ ఐడి నుంచి మీకు ఇక్కడ చూపించినట్లు ఏమి బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మొబైల్ ఫోన్లో కింద ఐ సజెస్ట్ యూ టు క్రియేట్ ఇన్ ది ల్యాప్టాప్, ఎందుకంటే మొబైల్ ఫోన్లో మీకు ఓటీపీస్ ఎక్కువ వస్తూనే ఉంటుంది, అలాగే ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తూ ఉంటుంది. అందుకని మీరు మినిమైజ్ చేసే లోపల మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ అగైన్ మీరు లాగిన్ అయ్యి మళ్ళీ రిపీటెడ్లీ ఓటీపీ జనరేట్ అయిపోతుంది. అందుకని ల్యాప్టాప్లో అయితే మీరు చేయమని నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను మొబైల్లో అప్డేట్ చేసి చాలా సఫర్ అయినా. చూడండి, ఇప్పుడు ఇలా మీరు ఆపార్ ఐడి మీకు దొరికినట్లయితే ఇక్కడ మీ ఫోటో, అలాగే మీకు ఒక 12 డిజిట్ నెంబర్ అయితే వస్తుంది. సో ది నెంబర్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత నాట్స్ వెబ్సైట్లో ఆపార్ ఐడి వచ్చిన తర్వాత మీరైతే నాట్స్ వెబ్సైట్లో ఆధార్తో పాటు ఈ కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు థర్డ్ స్టెప్లో చూడండి, ఇక్కడ ఆధార్ ఓటీపీ అన్నీ వస్తుంది. ఆధార్తో మీరు ఆపార్ ఐడిని లింక్ చేయాలన్నమాట. చాలా పకడ్బందీగా, అసలు మీకు నిజంగా ఐ థింక్ దిస్ ఈస్ వెరీ గుడ్ గో అని నేను చెప్తాను. ఏపీ గవర్నమెంట్ నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. సో దయచేసి ఎవ్వరు కూడా మిస్ కాకోకుండా కౌశలం ఎగ్జామ్ని హెజిటేట్ చేయకుండా, లీనియంట్ తీసుకోకుండా తప్పకుండా ఎగ్జామ్ రాయండి. వీ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ అని అనిపిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండ్ వెబ్సైట్ కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఇవ్వండి. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఎక్కడ చదివారు అనేది, కాలేజ్ నేమ్, మీ రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్ అన్నీ వేస్తే ఆటోమేటిక్గా అది సేవ్ అవుతుంది. సో అందువల్లే ఇక్కడ ఏమంటే ఎవరు ఫ్రాడ్, ఫేక్ సర్టిఫికెట్ని అయితే అప్లోడ్ చేయడానికి కుదరదు. ఇది యాక్చువల్లీ ఫిజికల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోదు, ఆటోమేటిక్గా రోల్ నెంబర్ నుంచి తీసుకుంటుంది అనమాట. సో యూ నో నీడ్ టు సబ్మిట్ ఎనీ స్కాన్డ్ కాపీ ఆఫ్ మార్క్స్ కార్డ్స్. మీరు రిజిస్టర్ నెంబర్ వేసి, మీ కాలేజ్ ఆర్ స్కూల్ నెంబర్ వేస్తే 10th 12th డిగ్రీ, ఎంబీఏ ప్రతి ఒక్క మార్క్స్ కార్డ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీ ఇయర్, పాస్ అవుట్ అన్ని తీసుకుంటే చూడండి ఇలా. ఫస్ట్ మీరు డిజీ లాకర్ ఓపెన్ చేసుకోండి, దాంట్లో మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే నెక్స్ట్ మీరు అక్కడే ఆపార్ ఐడిని కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత మీరు నాట్స్ వెబ్సైట్కి అయితే వచ్చి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ నాట్స్ వెబ్సైట్లో అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రెంటిస్షిప్ కంపెనీస్, ఏ కంపెనీస్ మీకు అప్రెంటిస్షిప్ ఇస్తుంది, కాంట్రాక్ట్ బేస్డ్, దిస్ ఈజ్ ఏ 1 year కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి మీకు వాళ్ళు అడుగుతారు ప్రిఫరెన్స్ ఆఫ్ లొకేషన్. అప్పుడు మీరు కరెక్ట్గా మీరు లొకేషన్ అయితే మీరు ఎక్కడ కావాలో దాన్ని ఫిల్ చేయండి. 3 లొకేషన్ అయితే అడుగుతారు. 3 లొకేషన్స్ వేర్ యూ వాంట్ టు వర్క్. ఓకే, సో అలా చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ వేకెన్సీ ఉన్నటువన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. మీరు దాన్ని చూసి గివెన్ డేట్లో ఎండ్ ఆఫ్ ది డే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ ఫిల్ తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది వెరిఫికేషన్. దాన్ని క్లిక్ చేసి అయితే మీరు మరలా లాగిన్ అయితే చేయండి. సో ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా మరలా లాగిన్ అయ్యి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏపీ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి జాబ్ ఖచ్చితంగా దొరకాలి అనేసి ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక్కడ లింక్ చేస్తున్నారు. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా కౌశల్ ఎగ్జామ్ అయితే రాయండి. కామర్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ నెక్స్ట్ వీడియోలో మాక్ క్వశ్చన్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.